నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారా? చెప్తా. పూర్వట ఒక పల్లెటూరులో ఒక భార్యాభర్త ఉండేవాళ్ళు. కొంచెం లేక గర్భవతి అయింది ఆవిడ. అయితే కొంచెం నెలలు నిండాక ఏమనిపించిందంటే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ పురుడు పోసుకుంటే పుట్టే పిల్లలు కాస్త అదృష్టవంతులు అవుతారేమో క్షేత్ర మహాత్మ్యం వల్ల, ఏదైనా క్షేత్రానికి వెళ్దామయ్యా అని భర్తను అడిగింది. ఆ కాలంలో ఉంది కాలినడకన వెళ్ళటమే కదా. గర్భవతి నడవటం అంటే ఇప్పుడు మనం భయపడతాం, ఆ ఊరు ఎలా వెళ్తారు ప్రయాణాలని. ఆ కాలం అది కాదు. భగవంతుడు ఏది తెలిస్తే అది అవుతుంది అని చెప్పి క్షేత్రానికి 9వ నెల పడుతూ ఉండగా బయలుదేరారు. ఓయ్. వెళ్ళగా ఒక అడవిలో ఒక సిద్ధుడి ఆశ్రమానికి చేరారు. చేరితే ఆ పూట రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. మామూలుగా అప్పటి కాలం ఎలాంటిది జయ, ఈ దారే పోయేవాళ్ళు ఎవరైనా వస్తే కాస్త అరుగు మీద పడుకోవడానికి ఆసరా ఇచ్చేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు. అసలు వ్యతిరేకంగా జరిగేదే కాదు జయ. అన్నం పుట్టదన్న భయం ఉండేది కాదు. ఆ కాలమే అలాంటిది. బంగారు రోజులు. ఇప్పుడు నేనేనని మనమేనని చెప్పుకోవడానికి ఆధార్ కార్డు చూపించాల్సి వస్తుంది. అప్పుడు పద్ధతే కాదు అసలు. అయితే ఆ సిద్ధాశ్రమంలో పడుకున్నారు. భార్యాభర్త ఒక పంచాన్ని ఇక్కడ పడుకోండి ఆయన అంటే, ఆ అమ్మాయి బాగా అలసిపోయింది, పగలల్లా నడిచింది, ఆవిడ మంచి గాఢంగా నిద్రపోతుంది. భర్తకు పెద్దగా నిద్ర పట్ల. ఆయన అటు ఇటు కదులుతుంటే అవతల సిద్ధుడు ఆయన శిష్యుడు మాట్లాడుకుంటున్నారు. శిష్యుడు అడిగేట, ఈ మనిషికి ఏం బిడ్డ పుడుతుంది గురువుగారు అని అడిగితే ఆయన అన్నట్ట, ఆడపిల్ల పుడుతుంది, కానీ ఈ మనిషి బతకదు పాపం, పురుట్లోనే తల్లి చనిపోతుంది. ఆ బిడ్డ కూడా, ఆ పుట్టిన బిడ్డ పెద్దదయ్యాక కొడుకుని అమ్ముకుంటుంది, అలాంటి జాతకంతో పుట్టబోతోంది ఆమె కూతురు అన్నాడు. ఓ, కాంతపోయాడు ఈ కడుపుతో ఉన్న ఆవిడ తండ్రి భర్త. ఇదేమిటి, లేక నాకు పిల్ల పుడుతుంటే అది పుట్టంగానే పెళ్ళాన్ని చచ్చిపోవటం ఏమిటి, ఆ పుట్టిన పిల్ల తనకు పుట్టిన బిడ్డను అమ్ముకోవటం ఏమిటి, అట్లా కనపడింది సిద్ధుడికి. అయ్యో నా కర్మ అనుకున్నాడు. ఆయనకేం చేయాలో తెలియదు. పొద్దున్నే లేచారు భార్యాభర్త. ఏదో వాళ్ళు పెట్టింది ఏదో అంత తిని ఒక ఆయాకసురు ఇస్తే అది మూట కట్టుకుని నడుచుకుంటూ పోయారు. పై ఊరు చేరాక ఆవిడ ఇంకా క్షేత్రానికి చేరముందే పురుడు వచ్చేసింది. ఆ చూలాలికి పాపం వచ్చేసింది. ఆడపిల్ల పుట్టింది. పిల్ల పుట్టిన గంట తిరిగేసరికి తల్లి కాస్త మరణించింది. ఏం తెల్లబోయాడు తండ్రి. అయ్య బాబోయ్, సిద్ధుడు చెప్పిన 2 వాక్యాల్లో ఓ వాక్యం నిజమైంది, 2వ వాక్యం నిజమవుతుంది. ఒక తల్లి తనకు పుట్టిన బిడ్డని అమ్ముకోవటం కంటే దౌర్భాగ్యమైంది ఇంకోటి ఉందా, నా కూతురికి ఆ గతి పట్టకూడదు అని చెప్పి ఏమనుకున్నాడు, అక్కడి నుంచి తన ఆ భార్యను అక్కడే మట్టి చేసేసి చంటి బిడ్డను ఎత్తుకుని తీసుకుపోయి తన ఊరికి అవతలగా ఉన్న ఒక అడవిలో ఒక పెద్ద ఇల్లు కట్టించాడు. అది ఎట్టా కట్టాడు, కింద నుంచి పై దాకా గోడలే ఉండి పైన ఉంటుంది ఇల్లు, దిగడానికి వీలు లేదు. ఒక చుట్టిల్లు అది, దుర్గంలాగా కట్టించాడు. ఈ పిల్లని ఒక దాదితో సహా అక్కడ పెట్టాడు. ఆ పిల్ల నాన్న దాది తప్పిస్తే 3వ మొహం ఎరక్కండా పెరిగింది. దాని కిందకి ఎప్పుడూ రానివ్వల, అది ఎప్పుడు ఆ దుర్గంలోనే ఉండేది. పిల్ల పేరు రూపరాణి. చక్కగా ఉండేది, చిలకల్లి. చిన్నప్పుడు బాగుండేది, పెద్ద అయ్యాక అందంగా తయారైంది. 16-18 ఏళ్ళు వచ్చినాయి, పిల్ల చక్కగా తయారైంది. ఈ దాది ఉండేది. అయితే ఏమైంది, ఒకనాడు ఆ రోజు తండ్రి వారానికి 2 వారాలకి లేదా 10 రోజులకి కుదిరినప్పుడల్లా వచ్చేవాడు. పైకి రాకుండా కింద నుంచే మాట్లాడి వెళ్ళిపోయేవాడు. పైకి వచ్చేందుకు దారి ఉంది. ఆ దారి ఎట్లా, పైనుంచి ఓ బుట్ట వేస్తే ఎక్కాలి, పైన ఒక కప్పి ఉంది దాన్ని లాగడానికి. కష్టపడితే రావాలి కానీ ఈజీగా వచ్చేది కాదు. తండ్రి కూడా పెద్దగా పైకి వచ్చేవాడు కాదు. అయితే ఆయన ఒక 10 రోజులు ఏదో ఊరెళ్తున్నానండి, ఈ 10-15 రోజులు కాస్త గ్యాప్ వస్తుంది అని సంబారాలన్నీ చేర్చాడు. బాగా సంపాదించాడు ఆయన. ఈ పిల్లని ఇలా దుర్గంలో ఉంచి రక్షించడం కోసం నేను చెప్పిన రాజకుమారుడినే నువ్వు పెళ్లి చేసుకోవాలి, వేరే వాళ్ళని వివాహం చేసుకోకూడదని కఠినమైన శాసనాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేశాడు. నా అనుమతి లేకుండా నువ్వు వివాహం చేసుకోవడానికి వీల్లేదని, నీ జీవితం అంతా నా కన్సన్నల్లోనే ఉండాలని, నీకేం కావాలంటే అది చేస్తానని. పిల్లలకి బొయ్యలకి బొమ్మలు ఉన్నాయి, బొటికలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి దాని దగ్గర అన్నీను. సరే ఏమైంది, ఒకనాడు ఈ తండ్రి వచ్చి వెళ్ళిపోయాడు. ఇక 15 రోజుల దాకా రానని చెప్పి వెళ్ళాడు. అది ఇంకా తండ్రి రాడని దిగులతోటి ఆ మేడ మీద అటు ఇటు తిరుగుతూ అటు చూస్తూ ఉంటే పైనుంచి ఒక గుడారం కనపడింది ఆ పిల్లకి.
అదేమిటి, ఆ నగరానికి చెందిన రాజకుమారుడు వేటకి వస్తూ వేట కోసం ఒక గుడారం వేయించుకున్నాడు. అక్కడి నుంచి ఈ బట్టల్లో ఏదో కవచం అవి ధరించి వచ్చి బయట నుంచుంటే ఆ పిల్ల తెల్లబోయింది, ఇదేదో జంతువులాగా ఉందని గబగబా కిందకెళ్ళి దాదిని పిలుచుకొచ్చింది. దాదేమ్మ దాదేమ్మ, అదొక జంతువు ఏదో కనపడుతోంది, చూడు చూడు అని చూపించింది. చూపిస్తే ఆవిడ చూసి, అయ్యో జంతువు కాదే అమ్మాయి, మనిషేను, మనలాంటి వాడే, ఎంచక్కా ఉన్నాడు రాకుమారుడు, ఇట్లా శిరస్నానము అవి వేసుకుంటే జంతువు అనుకుంటాను, కొత్త జంతువు కాదు అనేసరికి అప్పుడు నువ్వు అదేదో కథలో చెప్పావు ఆ రాజకుమారుడు అంటే, రాజకుమారుల రాజకుమార్తెలు దయ్యాలు భూతాలు రాక్షసుల కథలు ఎన్ని విన్నదో, మరి దాది తనే ఇద్దరే ఉండేది. అదేలే. కథో కాలక్షేపములు అయితే రోజు గడవద్దు, కథలు విన్నది. ఓహో రాజకుమారుడు అనేసరికి వాడి మీద ఆసక్తి వచ్చింది పిల్లకి. కాసేపు అయ్యాక చూస్తే అతను ఆ వేసుకున్న శిరస్నానము ఆ కవచాన్ని విప్పేసి తేలికపాటి బట్టల్లో అటు ఇటు తిరుగుతూ యాక్టివ్గా కనపడుతుంటే ఇక వాడికి వేసి అదే పనిగా చూడడం మొదలుపెట్టింది. వాడు ఎలా కదిలినా దీనికి నచ్చుతున్నట్టే ఉంది. 2 పూటలు గడిచేసరికల్లా ఈ అబ్బాయికి ఎవరో తనని చూస్తున్నారని తెలిసింది. ఎవరా ఎవరా అని చూసుకుని మెల్లిమెల్లిగా దీని దగ్గరికి వచ్చేసాడు. కింద నుంచి కబుర్లు మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి బాగున్నాడు, రాకుమారితే పిల్ల బాగుంది, 16-18 ఏళ్ల పిల్ల, అతనికో 20 ఏళ్ల వాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. రోజు వచ్చాడు. 15 రోజులు గడిచినాయి. 15 రోజుల తర్వాత నాన్న వచ్చాడు, కానీ మళ్ళీ 2 రోజుల పైక మళ్ళీ రాకుమారుడు పోయినవాడు మళ్ళీ వచ్చేసాడు. ఇక కింద నుంచి కబుర్లు చెప్పేవాడు. తర్వాత ఎప్పుడు నన్ను కిందే ఉంచుతున్నావు, నన్ను పైకి రాని 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 అని బాగా అడగ్గా తండ్రి ఏమంటాడో నేను భయపడుతూనే అతనికి నిచ్చెనేసి పైకి రప్పించింది. ఒక వయసులో ఉన్న పిల్లవాడు ఒక దగ్గర ఉంటే ఎన్ని రకాలు జరగచ్చు. అయితే ఈ దాదికి భయంగా ఉంది, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆపేక్ష, తర్వాత ఈ పిల్లలిద్దరు పక్కపక్కన నిలబడితే ఎంత చక్కగా చూడు చక్కని జంటలా ఉండేసరికి ఆవిడ వీళ్ళ గాంధర్వ వివాహానికి ఆవిడేం అడ్డం చెప్పలే. ఆ అబ్బాయి వచ్చినప్పుడల్లా 2 రోజులు ఈ పిల్లతో గడిపి వెళ్ళిపోయేవాడు. వచ్చేవాడు 2 రోజులు 3 రోజులు ఉండేవాడు, కులాసాగా కాలక్షేపం చేసేవాళ్ళు. ఆ అబ్బాయి వెళ్ళిపోయేవాడు, పిల్ల ఉండేది. 5-6 నెలలు గడిచేసరికల్లా గర్భవతి అయింది పాప, రాకుమార్తె ఈ అమ్మాయి రూపరాణి. తండ్రి ఎప్పుడు కింద నుంచి మాట్లాడేవాడు కాబట్టి పిల్ల గర్భవతి అయిందనే విషయం అతనికి తెలియలే. 8-10 నెలలు గడిచినాయి. ఒకనాడు పురుడొచ్చింది. లక్షణమైన మగపిల్లాడు పుట్టాడు. తండ్రి 10 రోజులకి వారానికి వస్తున్నాడు, కానీ ఈ రాజకుమారుడు వచ్చినప్పుడల్లా ఏం చేసేవాడు, రకరకాల బంగారు వస్తువులు తెచ్చి పిల్లకి కానుక పెట్టేవాడు. చెవులు తలలో పెట్టుకునేవి, చెవులకు పెట్టుకునేవి, మెళ్ళలో వేసుకునేవి, ఎన్ని బంగారు వస్తువులో పెట్టి నిండి ఉంది ఆ వస్తువులతోటి. ఈ తండ్రికి తెలిస్తే ఆయన చాలా గట్టిగా చెప్పున్నాడు కదా వివాహం చేసుకోవడానికి వీల్లేదని. ఏమంటాడో అని భయపడి పిల్లాన్ని దాటించేద్దాం అనుకుంది అమ్మాయి. ఈ దాటించడం వల్ల ఇప్పుడు తండ్రి కిందే ఉంటాడు, కానీ ఆ టైంకి చంటిబిడ్డ ఏడ్చాడు అనుకో తెలిసిపోదు. అందుకని ఈ 12-14 రోజుల పసిగుడ్డుని ఎలాగైనా దాటించాలంటే దాది అమ్మాయి కలిసి రూపరాణి కలిసి ఆలోచించారు. ఈవిడేం చేసింది, బజార్ వెళ్ళి అక్కడి నుంచి దిగి వెళ్తుంది, ఊళ్ళోకి వెళ్తూ ఉంటుంది. ఒక పువ్వుల బుట్ట కొనుక్కొచ్చింది. ఆ బుట్టలో అడుగున పువ్వులు పెట్టి, అడుగు నుంచి పువ్వులు, పిల్లాన్ని చక్కగా కడుపు నిండా పాలిచ్చి 2-3 గంటల దాకా లేవకుండా ఉండేలాగా వాడికి మంచి వస్త్రంలో చుట్టి వాడిని దాని మీద పెట్టి చుట్టూతా ఈ అమ్మాయికి రాజకుమారుడు ఇచ్చాడుగా మంచి మంచి వస్తువులు, కొన్ని వస్తువులు పేర్చారు. మళ్ళీ పైన కొంచెం బట్ట అడ్డం వేసి దాని మీద పువ్వులు పేర్చేశారు. పిల్లాడి గాలి అడుతోందో లేదో చూసుకుని ఆ బుట్ట పుచ్చుకుని రాజకుమారుడికి మందిరానికి వెళ్ళిపోయింది దాది. రాణిగారికి పువ్వులు అమ్మడానికి వచ్చాను, ఈ బుట్ట 2 వరహాలకు అమ్ముతానంది. వేరే రకంగా బుట్ట వెళ్ళదు, అమ్ముతామంటేనే వెళ్తుంది. అమ్ముతామనేసరికల్లా సరే రాణిగారి చెలికత్త చూసి ఇంత బుట్టడి పూలు 2 వరహాలకైనా అని 2 వరహాలు రాణిగారితో చెప్పి ఆవిడ దగ్గర నుంచి 2 వరహాలు తెచ్చి ముసలమ్మ చేతిలో పెట్టి బుట్ట పుచ్చుకుని లోపల తీసుకుపోయింది. రాణిగారు ఓయమ్మ బరువుందే, బోళ్ళు పువ్వులు ఉన్నాయని పువ్వులు ఒకటి తీసింది పైన. తీసేసరికల్లా ఏముంది, లోపల జిగేలమంటూ కనపడ్డాడు చంటి పిల్లవాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో, 11-12 రోజులు పసిబిడ్డ ముద్దుగా ఉండడు. ఈ లోపల సాయంకాలం అయ్యేసరికి రాజుగారు కూడా వచ్చి ఇదెవరి బిడ్డ, ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అంటే, ఎవరో బిడ్డను అమ్మారు 2 వరహాలకి. ఆ ముసలం మీదంటే ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో. ఈ పిల్లాడు ఇది రాజు రాణి మాట్లాడుకుంటుంటే మందిరంలో అందరూ చెప్పుకుంటున్నారు. తెల్లవారేసరికి రాజకుమారుడు వచ్చి చూశాడు, తన కొడుకేనని గుర్తుపట్టేశాడు. చెప్పాలో వద్దో తెలియలే. రాజకుమారుడికి కూడా ఏంటంటే రూపరాణికేమో తండ్రికి తను చెప్పిన సంబంధమే చేసుకోవాలని పట్టుదల. ఇక్కడ రాజుగారికి ఏమో అద్భుతమైన ఒక రాజకుమార్తెను తెచ్చి తన కొడుకిచ్చి పెళ్లి చేయాలని కోరిక.
ఆయన రాజకుమార్తెలను వెతుకుతున్నాడు. అడవిలో ఎక్కడో దుర్గంలో ఉన్న ఒక సామాన్యపు పిల్లని చేసుకున్నానంటే తండ్రి ఒప్పడు, ఆ పెళ్లికి ఒప్పుకోడు ఆయన. అందుకని రాకుమారుడు కూడా చెప్పాల. సరేలే కానీ ఎలాగూ పిల్లాడు అమ్మా నాన్న దగ్గరే పెరుగుతున్నాడు, నాతో పాటే వాడు కూడా ఇక్కడే ఉంటాడని ఆ అబ్బాయి మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఈ రోజులు గడిచే కొందుకి ఈ చంటి పిల్లాడు మరి తల్లి స్పర్శ లేకో ఏమో తెగేడ్చేవాడు. నిద్రపోయినప్పుడు నిద్రపోవడం, మెలకుగా ఉన్నంతసేపు ఊ ఊ ఊ అని ఏడిపోయేవాడు. ఏడిపోయేసరికల్లా బాగా చూశారు, ఎవరైనా ఎత్తుకుంటే వీడు ఏడుపు పాంతాడేమని వచ్చిన వాళ్ళందరి చేతుల్లోనూ పెట్టేవారు. రాజవైద్యుడు అన్నాడు, ఒక్కొక్క పిల్లాడికి జోలపాట్లు ఇదిగా ఉంటాయి, తల్లి జోల పాడితే నిద్రపోతాడేమో అని అందరితోటి జోలాలు పాడించమన్నారు. వచ్చిన ప్రతి వాళ్ళు ఓ పిల్లాడిని ఇది కూడా ఆవు అని ఏదో పాట పాడడం, అది వాడు ఊరుకుంటే ఊరుకున్నట్టు, ఎవరు పాడినా వాడు ఊరుకునేవాడు కాదు. పాలు తాగేవాడు, ఏవో పోసేవాళ్ళు అవి తాగేవాడు, నిద్రపోతే నిద్రపోయేవాడు, లేకపోతే మెలకుగా ఉన్నంతసేపు వాడు ఏడుపే. రాజుగారు ఊళ్ళో చాటింపేశారు. రాజుగారికి ఒక బిడ్డ దొరికాడు. వాడు ఏడుపు మానిపిన వాళ్ళకి అదేమిటో ఇస్తాం. ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి స్త్రీ వచ్చి పిల్లాడిని ఎత్తుకోవాలి, జోలపాడాలి అని. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఎవరు పాడినా వాడు ఏడుపు ఆపల. రాణిగారికి ఆ పిల్లాడు కావాలని ఉంది. రక్తస్పర్శ కూడా అయి ఉండొచ్చు, తమ సొంత మనవడు అయ్యేసరికి. పిల్లాడేమో ముద్దుగా ఉన్నాడు. సరే ఏమైంది, రాజుగారు ఎప్పటికీ ఎన్ని రోజులైనా ఏడుపు మానల. పిల్లాడు ఎదుగుతున్నాడు, ఏడుపు మాత్రం అలాగే ఉంది. అయితే సైనికులను పిలిచి అడిగాడు, ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళంతా అయిపోయారండి, అందరూ అయిపోయారండి, నగరానికి దూరంగా ఉన్న అడవిలో ఒక దుర్గం ఉంది, అందులో ఒక పిల్ల ఉంది, ఆ అమ్మాయి తప్ప అందరూ వచ్చారు అనేసరికి, ఆ పిల్ల ఎందుకు రాదు, ఆ పిల్లని తీసుకురండి అన్నాడు రాజు. అనేసరికి కాదండి, అమ్మాయి తండ్రి ఒప్పుకోడు, తండ్రి బయటికి రానివాడు ఆ పిల్లని, అందుకే దుర్గం కట్టాడంటే ఆ తండ్రిని పట్టుకురండి అన్నారు. తండ్రిని తీసుకొచ్చారు. తండ్రిని తీసుకొస్తే ఈయన అన్నాడు, అబ్బాయి కాదండి, మా పిల్లని తేవటానికి కుదరదు, మా పిల్ల పెళ్లి కాని పిల్ల, అదేం పాట పాడుతుంది, దానికేం జోల పాటలు వస్తాయి అన్నాడు. అనేసరికి పెళ్లి కాకపోయినా సరే ఆడపిల్ల అన్నదల్లా రావాల్సిందే, తల్లి అయ్యే వయసు ఉంటే చాలంటే 14 ఏళ్ళు ఉంటే చాలు, మీ పిల్లకి 18 ఏళ్ళు ఉన్నాయి కదా, మీ పిల్లని రప్పించండి అన్నారు. అనేసరికి ఇంకేం చేస్తాడు ఈయన, రాజుగారి శిక్షకి భయపడి పిల్లని పైనుంచి దించాడు దుర్గంలో నుంచి. ఆ అమ్మాయి వచ్చింది, దాదిని వెంబడి పెట్టుకుంది, పిల్లాడిని ఎత్తుకుని జో కొడుతూ పాట పాడుతోంది. నీ తల్లి దురదృష్టవంతురాలు, నీ తండ్రి మంచివాడు, మహారాజు గారు నిన్ను పెంచుకుంటారు, నా తండ్రి నిద్రపో నాన్న అని పాడింది. పాడేసరికల్లా పిల్లాడి చుట్టుకుని నిద్రపోయాడు. పాట అయ్యేసరికి రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఎవ్వరి చేతిలోకి వెళ్ళినా ఏడు పాపని పిల్లవాడు నీ చేతిలో పడంటే వీడు నీ బిడ్డే. వైద్యుడు కూడా కన్ఫర్మ్ చేశాడు. ఓహో, మా స్పర్శకి వాడు ప్యాసిఫై అయిపోయాడు పిల్లవాడు. చెప్పమ్మా, ఎందుకు పిల్లాడిని నమ్ముకున్నావు, ఎందుకు పిల్లాడిని నమ్మావు, 2 వరహాలకి ఎందుకు అమ్మావు అంటే పిల్ల కళ్ళనీళ్ళు పెట్టుకుంది కానీ ఏం మాట్లాడలే, రాజకుమారుడి వైపు చూస్తుంటే ఆయనకు అర్థం కాల. చెప్పని ఎంత అడిగినా చెప్పలే. అమ్మాయి ఏడుస్తూ ఆ రాజకుమారుడి వైపు చూసేసరికల్లా రాజకుమారుడు ఇంకా ఆగలేక, క్షమించండి, ఈ అమ్మాయి నా భార్య, ఆ పిల్లవాడు నా కొడుకు, ఆ దుర్గంలో ఉంది, నేను అక్కడ ఆమెను ప్రేమించాను, మీరు ఒప్పుకోరని నా వివాహం సంగతి చెప్పలేదు, పిల్లాడిని అక్కడ పెంచడం కష్టమని రాజమందిరానికి చేరేసింది అని చెప్పి. పిల్ల తండ్రి కూడా నిర్ఘాంతపోయాడు. పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించు, నువ్వు ఎంత చెప్పినా నేను వినలేకపోయాను, ప్రేమాత్సయం నా కళ్ళు మూసేసింది, నా పిల్లాడిని నమ్ముకునే స్థితికి వచ్చాను నేను, ఈ 4 రోజుల నుంచి వీడు ఏడ్చిన వాడు ఏడ్చినట్టే ఉన్నాడు, నా తప్పుకి నా బిడ్డ శిక్ష అనుభవించాడు అనేసరికి ఆయన చాలా దుఃఖపడ్డాడు. కాదమ్మా, నీ తప్పు కాదు, ఇది నాది తప్పు, ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు, సిద్ధుడు మహానుభావుడు ముందే చెప్పాడు, ఆయన మాట అబద్ధం చేయటానికి ఇంత ప్రయత్నం చేసిన ఆయన మాట అబద్ధం కాలేదు, ఎత్తుకొని నీ పిల్లవాడిని నీ భర్తతోటి నువ్వు ముందుగానే నీ వివాహం అయిపోయింది, పిల్ల తల్లికి ఇంకప్పుడు పెళ్లి చేసేదేముంది, ఈవిడే రాజుగారు రాణిగారి కోడలు అని ప్రకటిస్తే సరిపోతుంది. రాజుగారు ప్రకటించేశారు, రాజుగారి కోడలు దొరికిందని, యువరాజుకి ఇంకా వివాహ ప్రయత్నం చేయమని, వివాహం అయిపోయిందని, నిన్నటి దాకా ఏడ్చిన చంటి బిడ్డే రేపు కాబోయే యువరాజు అని ప్రకటించారు. తర్వాత లోపల మందిరంలో వాళ్ళ శాస్త్రోక్తంగా శాంతి కళ్యాణం జరిపించి ఆ అమ్మాయిని రూపరాణిని ఆ దుర్గంలో నుంచి దింపేసి ఇక రాజుగారి మందిరంలోకి పూర్తిగా ప్రవేశపెట్టారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథ ఒకటి చెప్తారా? చెప్తా. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు.
చెట్టెక్కి కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. నడిచొస్తుంటే కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు రాజుగారితో మాట్లాడాడు. నీ ఓపికకి చాలా మెచ్చుకుంటున్నాను, మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. పూర్వమట మంత్రపురి గ్రామంలో భార్గవ శర్మని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఆయనకి నాగవేణి అని చూడ చక్కని భార్య ఉండేదట. ఈ భార్గవ శర్మ గారికి అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు తప్ప. ఆయన కుటుంబానికి ఆయన ఒక్కడే. ఒక్క కుమారుడు కలిగితే బాగుండని చూశాడు. వాళ్ళ ఇళ్లలో రెండో పెళ్లి పద్ధతి లేదు. ఎన్నాళ్ళైనా సంతానం కలగల. ఆయన ఆ యజ్ఞం, ఈ హోమం, పుత్రకామేష్టని, అదని ఇదని ఎన్నో చేశాడు. ఎన్ని చేసినా సంతానం మాత్రం కలగలేదు. అయితే ఏమైందట, ఆ ఊరికి ఒక మంత్రసిద్ధుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన అడవిలో ఏవో మూలికలు అవి ఏరుకోవటానికి వెళ్తున్నాను అంటే, ఈ భార్గవ శర్మ గారు నేను కూడా మీకు సాయం వస్తానని ఆయనతో పాటు వెళ్ళి ఆయన ఎన్నేళ్ల నుంచో వేటాడుతున్నటువంటి కొన్ని రకాల మూలికల్ని ఆయనతో పాటు తవ్వి తీసి ఇచ్చి ఆయన సేవించాడు. అయితే ఈయన ఏదైనా ఒక అడుగు నీకేం కావాలో నేను ఇస్తానన్నాడు ఆయన సిద్ధుడు. అనేసరికి ఈయన అన్నాడు, భార్గవ శర్మ బాబు సంతానం కావాలండి, ఒక్క కుమారుడు కలిగేటట్టు అనుగ్రహించండి, మందో మాకో మంత్రమో తంత్రమో ఏదైనా ఒకటి చెప్పండి అంటే, ఆయన పరకాయించి చూసి, భార్గవానికి సంతానం లేరు, ఏ రుణాలు లేకుండానే నువ్వు గతించవచ్చు, లేని దానికోసం ఎందుకు తాపత్రయపడతావు, హాయిగా ఉండు ఇట్లాగే నలుగురిని సేవించుకుంటూ అంటే, పుత్రుడు లేకపోతే పున్నామ నరకానే పోతాను ప్రభు, స్వామివారు ఏదో ఒకటి కరుణించండి కరుణించండి బాగా బతిమలాడాడు. సరే ఈయన అన్నాడు, సరే నా మంత్రసిద్ధిని నీకోసం ధారపోస్తానని అకాలంలో ఒక మామిడికాయని పండుని సృష్టించి ఇచ్చాడు. ఈ మామిడి పండుని భార్యతో తినిపించు, ఆమెకి మంచి సద్గుణాలు కలిగిన కుమారుడు జన్మిస్తాడు, మీకు దశుండి కాదు నా సిద్ధి వల్ల జరుగుతోంది ఇది అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా సరే బాగానే ఉంది కదా అని తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు. ఆ నాగవేణికి ఇచ్చి, ఏమేవ్ ఇది చాలా అద్భుతమైంది, మరి సిద్ధుడు ఇచ్చిన పండు తప్పకుండా అద్భుతమైన కుమారుడు జన్మిస్తాడట, ఈ పండు నువ్వు తినవలసిందని భార్యకి చెప్పాడు. ఆమె కూడా సరేనంది. ఈరోజు సాయంకాలం లభించింది అది. ఆవిడేమనుకుంది, రాత్రిపూట ఎందుకు, రేపు ఉదయం తిథి నక్షత్రం వారం వర్జం లేకుండా చూసి రేపొద్దున స్నానం చేసి దేవతార్చన అయ్యాక తినచ్చని దేవుడి మందిరం దగ్గర పెట్టుకుంది. మర్నాడు ఆయన పొద్దున్నే ఆ సిద్ధుడు ఊరెళ్తున్నాడని ఈ భార్గవ శర్మ గారు ఆ సిద్ధుడు వెనకాల పడి వెళ్ళిపోయాడు. ఈ నీల నాగవేణి గారు ఇంట్లో ఉంది. పొద్దున్నే స్నానం చేసి పండు తిందామనుకునింది, స్నానం చేసింది, ఏవో అవి ఇవి పళ్ళు చక్క పెట్టుకుని దేవతార్చన దగ్గరకు వచ్చేసరికి ఆ పండు కాస్త లేదు. ఏం జరిగింది, ముందు రోజు సాయంత్రం ఆ పక్క ఇంట్లో ఉన్నటువంటి ఆదిలక్ష్మి అని ఒక ఆవిడ వీళ్ళ ఇంట్లోకి వచ్చింది. ఈ పండు తింటే పిల్లవాడు కలుగుతాడు, బోళ్ళంత బుద్ధిమంతుడు అవుతాడు, ఇది మన సిద్ధుడు ఇచ్చాడు, ఈ కబుర్లన్నీ ఆవిడ వినేసింది. ఆవిడకి 7 ఆడపిల్లలు, కొడుకు కోసం చూసి 7 కన్నది. ఈ పండు కొట్టేస్తే చక్కగా మగపిల్లాడు పుడతాడని ఆవిడ ఏం చేసింది, మర్నాడు పొద్దున ఈ నాగవేణి స్నానం చేసి తింటా వివరం అంతా చెప్పిందిగా, బావి దగ్గర స్నానం చేయాలి, ఈవిడ చల్లగా వీళ్ళ ఇంట్లోకి ప్రవేశించి ఆ పండు తస్కరించేసి నోట్లో వేసేసుకుంది. ఇల్లంతా వెతుక్కుంది నాగవేణి, ఎవరొచ్చారో ఎటా పోయిందో తెలీదు. ఇప్పుడు పండు పోయింది అంటే భర్త ఏమైపోతాడు, గుండె పగిలిపోతుంది ఆయనకి. ఆవిడ పరిపరి విధాల ఏడిచి దేవునికి పరిపరి విధాల దండాలు పెట్టుకుని మాట్లాడకుండా ఊరుకుంది. సాయంకాలం భర్త వచ్చాడు, ఈమె పండు తిన్నావా అన్నాడు. నివేదన పెట్టి తిన్నానని చెప్పింది. మరి ఇంకేం చేస్తుంది, పోయిందని చెప్తే గుండె పగిలిపోతుందేమో ఆయనకని ఊరుకుంది. కాకపోతే పండు తిన్నాక ఊరుకుంటే ఎటా, 3-4 నెలల్లో గర్భవతి అవ్వాలి కదా. ఓ 3 నెలలు చూశాక, ఏమే ఇంకా నీకు నెల తప్పలేదు అని అడగటం మొదలుపెట్టాడు ఆయన. అందుకని ఈవిడే నెల తప్పానని చెప్పింది. ఒకదాని తర్వాత ఒకటి అబద్ధం. మరి ఎప్పుడూ అలాగే జరుగుతుంది. ఇంతలో ఏమైంది, ఈవిడికి ఇట్లా 4వ నెల 5వ నెల వచ్చేసరికల్లా చెల్లెలు వచ్చింది. ఈవిడికి భాగీరథి అని ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు పక్క ఊళ్ళో ఉంటుంది. అస్సలు వాళ్ళకి పరమ కడుపేద వాళ్ళు అనమాట. ఆ భాగీరథికి 7-8 మంది పిల్లలు ఉన్నారు. ఈ అక్కకి పిల్లలే కలగల. ఈవిడ ఎన్నోసారి మళ్ళీ కడుపుతో ఉన్నాను అక్కయ్య అని చెప్పేసరికల్లా ఈవిడ ఎగిరి గంతేసి వస్తే నీ పుణ్యం ఉంటుంది, ఆ గర్భం తీయించుకునే ప్రయత్నం చెయ్యొద్దు, ఆ పిల్లాన్ని నాకు ఇద్దు కానీ అంటే మా ఆయన ఒప్పుకోవాలి కదా. సరే ఒప్పిస్తాను నేను అని చెప్పి చెల్లెల్ని తన దగ్గరే పెట్టుకుని పోషించి, చెల్లెలకి కానీ నెలలు 9వ నెల వచ్చాక ఏం చేసింది, ఈ 9వ నెల వచ్చేదాకా ఈవిడ తను కూడా గర్భవతిగా ఉన్నట్టుగా నటించడం మొదలుపెట్టింది. చెల్లెల్ని పెద్దగా ఎవరికంటా పడనివ్వకుండా
ఇక్కడే చెల్లెలు మామూలుగా ఉన్నట్టుంది, అంత పెద్ద కడుపుగా. పైగా ఏంటంటే ఆవిడ మొదటిసారి అయితే ఆశమా ఓసమా అంటారు, 5-6 పిల్లల్ని కన్నవాళ్ళు మామూలుగా తిరుగుతూ ఉంటారు. ఆయన ఏనాడు పెద్దగా మరదల మీద దృష్టి ఉంచల, ఈ గర్భవతిగా ఉన్న భార్య మీదే చూసుకుంటున్నాడు ఆయన. ఆ ఇల్లు పెద్దది, అమ్మాయి అతనికి ఎదురుకుండా రాకుండానే ఉన్నది. ఏమండి నేనేమో ఒంటరిదాన్ని, నాకు మొదటి కాన్పు, నాకేమీ తెలీదు, మా చెల్లెలతోటి వాళ్ళ ఊరు వెళ్తాను, పురుడు పోసుకుని కాస్త సంటి పిల్లాడి సేవ అంతా మా చెల్లెలు అలవాటు కదా, దానికి 4 పిల్లలు ఉన్నారు, చూసుకుంటుంది, పిల్లాడిని ఎత్తుకొస్తానండి అని చెప్పింది. సరేనని ఆయన బండి కట్టించాడు. బండి కట్టిస్తే వీళ్ళు చెల్లెలు ఊరి వైపుకి ప్రయాణం చేశారు. కొంతమేర వెళ్ళేసరికి చెల్లెలు భర్త ఎదురొచ్చాడు. ఎదురొస్తే అతను అన్నాడు, మా పిల్లాన్ని మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, మీ ఒంటి మీద ఉన్న నగకటంతా మాకు ఇచ్చేసేయండి, ఈ కన్న పిల్లాన్ని మీరు తీసుకోండి. వీళ్ళ అదృష్టం బాగుండి ఆ భాగీరథికి ఆ అడవిలోనే పురుడు వచ్చేసింది, మగ పిల్లవాడు పుట్టాడు. సులువు కాన్పులు అలవాటైన మనిషి 7-8 కాన్పులు కన్నది. ఆవిడ పురుడు పోసేసుకుంది హాయిగా, ఈజీగా. అక్కయ్యకి గైడెన్స్ ఇచ్చి డెలివరీ చేసేసుకుంది. చేసుకున్నాక ఆ పిల్ల ఈవిడేం చేసింది, ఆ పొట్ట కట్టుకున్న బట్టలని విప్పి అక్కడ బారేసి ఆ పిల్లాన్ని ఎత్తుకుని కూర్చుంది. మెళ్ళో ఉన్న నగ నాణ్యం అన్నీ మరిది చేతిలో పెట్టింది. నువ్వు మళ్ళీ మా ఊరు రావద్దు, భాగీరథి పిల్లాడి పెంపకం అన్నాళ్ళు మా ఇంట్లో ఉంటుంది, నువ్వు పై పిల్లల్ని చూసుకో, ఏమైనా ఇంకా డబ్బులు కావాలంటే నేను ఇస్తా, నువ్వు మాత్రం ఇప్పట్లో రావద్దని చెప్పేసింది మరిదిలో. ఆయన తన ఊరు వెళ్ళిపోయాడు. ఈవిడ మళ్ళీ బండి కట్టించుకుని పిల్లాడిని ఎత్తుకుని పురుడు వచ్చేసింది. మా చెల్లెలు కూడా నా దగ్గరే ఉంటానంది, వాళ్ళ ఇంట్లో వెసులుబాటుగా లేదండి అని పిల్లాడిని ఎత్తుకుని తీసుకొచ్చింది. సరిగ్గా ఈ పిల్లవాడు పుట్టిన సమయానికే ఒక 5-6 రోజులు అటు ఇటుగా పక్కింట్లో కూడా ఒక కుమారుడు కలిగాడు. మరి ఆవిడ తిన్నదిగా మామిడి పండు, వాళ్ళు మాధవుడు అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళ పిల్లాడికేమో ఈయన ఈ భార్గవ శర్మ గారు వరదుడు అని పెట్టాడు. సిద్ధుడు ఇచ్చిన వరం వల్ల పుట్టాడు కదా, సిద్ధవరదుడు అని పేరు పెట్టుకున్నాడు. ఈవిడే చూసి చూడకుండా, భర్త చూడకుండానే చెల్లెలతోటి పాలిప్పిస్తూ మరి దాని పిల్లాడే కదా ఆ చెల్లెల పిల్లాడు, తల్లి పాలు తాగుతూనే పిల్లాడు పెరిగాడు. అయితే ఈ తెలిసి తెలియనితనము, తల్లి ఇక్కడే ఉండటం, పెంపుడు తల్లి, ఈ తండ్రి ఏమో లేక పుట్టిన సంతానం మీద ఉన్న ఆసక్తితోటి పిల్లవాడిని అతిగా గారాబం చేశారు. ఆయన అడిగాడు, ఏమైంది నీ నగలన్నీ ఏవే ఇట్లా బోసిమొహం వేసుకుని ఉన్నావంటే, ఏమండి పురుడయ్యాక స్నానం చేద్దామని నగలన్నీ తీసి ఓ పక్కన పెడితే ఎవరో దొంగలు ఎత్తుపోయారండి అంది. పోతే పోయినాయి అనుకున్నాడు ఆయన. పిల్లాడు పుట్టాడు కదా. క్రమంగా వరదుడు ఈ పిల్లాడు రౌడీగా తయారయ్యాడు. అల్లరివాడు, పెంకివాడు, మొకురువాడు, మాట వినడు, మొండి, మూర్ఖుడు, ఎన్నో. అయితే ఈయన వాకిట్లో కూర్చుని ఏదైనా మాట్లాడుతుంటే పక్కింటి వాళ్ళ పిల్లాడు మహావినయశీలిగా, బుద్ధిమంతుడుగా, ఏదైనా మాట చెప్పంగానే వినేవాడుగా, చక్కగా కంఠమెత్తి వేదమంత్రాలు అవి చెప్పేవాడుగా కనపడుతున్నాడు. ఆయన ఏం చెప్పాడు, సిద్ధుడు బుద్ధిశాలి, వినయవంతుడు, బోళ్ళు మంచి లక్షణాలు చెప్పాడు. అవన్నీ పక్క వాళ్ళ అబ్బాయిలో కనపడుతున్నాయి, మన పిల్లాళ్ళు కాకడ వేసి వెతికినా కనిపించట్లేదు. వీడు క్రమంగా అల్లరి చిల్లరి పెరిగిపోయింది. దొంగతనాలు ఇంట్లోనే చిన్న చిన్నవి, పై ఇళ్లలో దొంగతనాలు చేసేవాడు, తోటల్లో కాయలు కొట్టుకొచ్చేసేవాడు, ఏంటేంటో ఒక్క సరైన లక్షణం లేదు. మామూలుగా వాళ్ళ భాగీరథి పిల్లలంతా అలా ఏం లేరు. వీడికి గారాభం ఎక్కువ, మకుడుతనంతో ఆడిందాట పాడింది పాట. క్రమంగా ఏమైంది, పెద్దవాడు అయ్యేసరికి వాడు ఇంటి పట్టున ఉండకుండా వాళ్ళతో వీళ్ళతో ఎవరెవరితోటో ఉండటం. ఈ భార్గవ శర్మ నాగవేణి ఇద్దరు దుఃఖపడుతూనే శర్మగారు వెళ్ళిపోయాడు. ఆవిడ అలో లక్ష్మణాన్ని చెల్లెల్ని పెట్టుకుని ఇంట్లో ఉండేది. వీడు బయటికి వెళ్ళిపోయాడు. ఎవరో ఒక వయసు ఎక్కువ ఉన్న స్త్రీతోటి కలిసి ఉండటం మొదలుపెట్టాడు ఈ పిల్లవాడు. కొన్నాళ్ళు అయింది. అయిన తర్వాత ఆవిడ ఏదో తగాదా వచ్చి వీడు తాగి గొడవ చేశాడని ఇంట్లో నుంచి బయటికి దోసేసింది. సొంత ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఏనాడో అవగొట్టేశాడు. ఇక్కడ ఏమీ లేవు. సరే కొంతకాలానికి ఏమైంది, ఈ వేశ్యా సంగమం వల్ల వాడికి రకరకాల సమస్యలు వచ్చినాయి. మందు మాకు తీసుకునేందుకు డబ్బులు లేక మరణించాడు. అయ్యో. ఇలా యుక్త వయసులోనే పెద్ద 30 ఏళ్ళైనా రాకుండానే చనిపోయినందుకు పిశాచం అయ్యాడు వాడు. వాడు పోయి పిశాచాల గుంపులో కలిశాడు. ఆ ఊరు చివరున్న చింత చెట్ల తోపులో. అక్కడ ఒక పిశాచాలకి రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఏమిట్రా నువ్వు భలే కొంటిగా ఉన్నావు, భలే అల్లరిగా ఉన్నావు, భలే మకురుగా ఉన్నావు, ఎవరినైనా పట్టుకోవాలి నువ్వు అన్నట్టు. ఎవరిని పట్టుకోమంటారు అన్నాడు. ఈయన చెప్పేట పిశాచాల నాయకుడు, నువ్వెవరిని పట్టుకోవాలంటే నువ్వు ఎవరి వల్ల పిశాచాన్ని వయ్యావు, బ్రాహ్మణ యువకుడుగా జన్మించిన వాడివి, నువ్వు పిశాచమయ్యావంటే నువ్వు ఎవరి వల్ల పిశాచమయ్యావో వాళ్ళని పట్టుకో, అప్పుడు నీకు ఈ పిశాచ జన్మ నుంచి విముక్తి వస్తుంది అని చెప్పాడు. అలాగేనని ఈ సిద్ధవరదుడని పేరున్న బ్రాహ్మణ పిశాచం గాల్లోకి ఎగిరెళ్ళిపోయింది.
ఇది కథ. ఇక్కడ ఆపేశాడు భేతాళుడు. ఆపి రాజుని అడిగాడు, ఓ రాజా, ఇప్పుడు ఈ సిద్ధభరతుడ పిశాచం ఎవరిని పట్టుకోవాలో చెప్పు. భార్గవ శర్మ గారు గతించాడు. ఇప్పుడు తల్లులు 2 ఉన్నారు. ఇతను ఎవరిని పట్టుకోవాలి అంటే రాజు చెప్పాడు, అతని తల్లుల్ని పట్టుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు నాగమయని ఉంది, ఆవిడకి ఏమి తెలుసు, లేక లేక ఓ సంతానం కలుగుతాన్ని ఆశగా ఉంది, సంతానం కలగలేదు. భర్తను సంతోషపెట్టడానికి చెల్లెలు కొడుకుని తన కొడుకుగా చూపించింది. ఆవిడ ధర్మమే, ఆవిడ చేసింది తప్పు కాదు. పోనీ తల్లి భాగీరథి, ఆవిడ అక్కయ్య సంసారాన్ని నిలబెట్టడం కోసం తన కొడుకుని ఇచ్చింది. అక్కయ్య ఇంట్లో ఉంది, తన కొడుకు కాబట్టి తను ముద్దు చేసుకుంది. చెల్లెలు కొడుకు కాబట్టి ఒక మాట అయినా అనకడ్డా పెంచింది ఆవిడే. ఆవిడది తప్పులేదు, ఈవిడిది తప్పులేదు. భార్గవ శర్మ గారు ఎలాగూ లేడు. మరి వీడు ఎవరిని పట్టాలంటే, అసలు వీడు పిశాచంగా ఎందుకు అవ్వాలి? ఈ ఇంట్లో పుట్టిన పిల్లాడు ఏమవ్వాలి? వీడు అతి వినయశీలి, బుద్ధిమంతుడు, 5-6 రకాల కళ్యాణ గుణాలు కలిగిన వాడుగా ఉండాలి సిద్ధుడిచ్చిన వరం ప్రకారం. ఈ కళ్యాణ గుణాలన్నింటినీ లాగేసుకున్న ఆవిడ ఎవరుందో చూడు పక్కింట్లో, ఆవిడ పట్టుకోవాలి వీడెళ్ళి. ఆదిలక్ష్మ వల్లే వీడు పిశాచమయ్యాడు. లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గర లేమిలో పానే పెరిగేవాడు వాడు పాపం. వాళ్ళ అమ్మింటోనే పుట్టాడు అనుకో, అమ్మ నాన్న దగ్గరే పుట్టాడు, వాళ్ళ దగ్గర ఏదో ఇంత పిసరే ఉంది, అంతే. చక్క పని పాట చేసుకుంటూ బుద్ధిమంతుడిగా ఉండేవాడు. వాడి పైన 6 అక్క చెల్లెలు బుద్ధిమంతులుగానే ఉన్నారు. వీడిట్లా నడమంత్రపు సిరింట్లో పడ్డానికి కారణం ఏమిటి? ఆ పండు పక్కింట్లోకి వెళ్ళిపోవటం. పక్కింటి ఆవిడ పండు దొంగతనం చేసి తను మంచి సంతానాన్ని కంటం కోసం వీళ్ళకి ఆవిడ చేసిన అన్యాయం వల్లే వీడిలా తయారయ్యాడు. కాబట్టి ఆదిలక్ష్మిని పట్టుకోవాలని చెప్పాడు. ఆదిలక్ష్మి ముసలిదైపోయింది, కానీ ఈ పిశాచం పోయి ఆదిలక్ష్మిని పట్టుకుంది. ఆవిడ నానా హింస పెట్టుండొచ్చు బహుశా అని చెప్పాడు. చెప్పేసరికి భేతాళుడికి నవ్వొచ్చింది. ఇది కరెక్ట్, నువ్వు చాలా బాగా చెప్పావు, నువ్వు ఎంతో మంచి మాట చెప్పావు కాబట్టి, అయినా కూడా నువ్వు మాట్లాడావు కదా, నువ్వు మౌనభంగం చేసావు, నేను పోతున్నానని మళ్ళీ భేతాళుడు శవంతో సహా చెట్టెక్కేశాడు. అప్పుడు మళ్ళీ రాజుగారు ఏం చేశాడు, వెనక్కి తిరిగి లోపలికి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుంది. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్పుకుందాం. నేను తన పేరు చెప్తా, నువ్వు అలాంటిదా అని అడగకూడదు. దరిద్ర దామోదరుడు ఆయన అడుగుతాను. ఏంటి రమ్మగారి కథ? తమాషా కథ జయ. మామూలుగా మనం ఏం చేస్తామంటే, మన ఫ్రెండ్స్లో చుట్టాల్లో చూస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి, అనవసరంగా ఈ పని చేశారు, దారిపోయే దరిద్రాన్ని ఎతికెక్కించుకున్నారు, అప్పటి నుంచి వీళ్ళ పని ఇలా అయిపోయిందని చెప్పుకుంటాం కదా. అవును. ఈ దారిన పోయే దరిద్రం దాని దారిని అది పోతుంటుంది, వీళ్ళకి వెళ్తారు, అనవసరంగా ఆ పని చేశారు, వీళ్ళ నెత్తి మీదకి ఎక్కేసిందని. అలాంటి ఒక కథ అనమాట. ఓకే. పూర్వం అంటే ఒక అన్నదమ్ముడు ఉండేవాడు. అన్నయ్య చాలా తెలివిగలవాడు, టక్కరి జిత్తులు మారి. తమ్ముడు కొంచెం సాధువర్తనుడు. అన్నయ్య కొంచెం ధనికులు ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. అట్నుంచి డబ్బులు కలిసి వచ్చినాయి. వ్యాపారం వ్యవసాయం లేచిపోయాడు. బాగా ఫుల్ సంపాదన పడయ్యాడు. తమ్ముడికి పెద్దగా ఆస్తి స్వాస్తి పంచల. వీళ్ళు కాసిన గేదెలు ఏవో వచ్చినాయి. ఒక సామాన్య కుటుంబీకపు అమ్మాయి వచ్చింది భార్యగా. ఏదో అట్ట లాగేవాడు బండి. పెద్ద వ్యాపారాలు, గేదెల వ్యాపారాలు అవి చేస్తే డబ్బులు వస్తాయి, చేత కాదు అతనికి. అట్లా మెత్తగా ఉండేవాడు. క్రమంగా ఏమైంది, గొడ్లన్నిటికీ దొమ్మరోగం అంటారు, అదొక చిత్రమైన జబ్బు. ఒకదానికి వస్తే అన్నిటికీ అంటుకుంటుంది. గుడ్లు కాస్త చచ్చిపోయింది. గొడ్లతోటి హాయిగా ఉండేవాళ్ళు, వాళ్ళు బతికేవాళ్ళు. పిల్ల జల్ల ఏర్పడ్డారు. ఆయనకి పిల్లలు ఉన్నారు, ఈయనకి పిల్లలు ఉన్నారు. దాంతో వీళ్ళు ఇక సంపాదన లేక ఏదో పూట కూలికెళ్తే వెళ్ళినట్టు, లేకపోతే లేనట్టు కడుపులో కాళ్ళు పెట్టి కూర్చోవటం మొదలుపెట్టారు వీళ్ళు. అన్నయ్య మాత్రం భలే సంపాదించాడు. పెద్ద దివ్యభవనం కట్టాడు. ఆయన పట్టుకుంటేది బంగారం, ముట్టుకున్నది ముత్యము అయిపోయిందిట, అంత సంపాదించేశాడు. ఒక్కోసారి అట్లా కలిసిస్తుంది చూడు కొంతమందికి. మామూలు వాళ్ళే సడన్గా ఒక 5-6 ఏళ్లలో జామ్మని ఎక్కడికో వెళ్ళిపోతారు. మనం అలాగే ఉంటుంటాం, చూస్తాం అట్లా కదా. అవును. సరే ఏం చేయాలో తెలీదు, అట్ట గడుపుతున్నారు. అయితే ఒకనాడు వాళ్ళ ఆవిడ పోరేసింది తమ్ముడిని. మీ అన్నయ్య శుభ్రంగా ఉన్నాడు, మనకు వచ్చిన కష్టం చెప్పుకుంటే కాదా మన సమస్య తీరేది, కనీసం 4 గొడ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినా మళ్ళీ గొడ్లు కొనుక్కుని ఏదో రకంగా మేనేజ్ చేసుకుందాము, మీ అన్నయ్యని సహాయం అడుగు అని పేడిచ్చింది. ఇతనికి పెద్ద ఇష్టం లేదు, అన్నయ్య ఏమైనా చేస్తాడన్న నమ్మకం కూడా లేదు. సరే భార్య పోరుతోంది కదా అని ఏదో ఉన్న గంజి దాగి పోయాడు అన్నయ్య దగ్గరికి. అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు గోడంతా విన్నాడు. అన్నయ్య విన్నాక, తమ్ముడు రేపు కాదు ఎల్లుండి గురువారం నా పుట్టినరోజు, నువ్వు మరదలు పిల్లలు తప్పకుండా రావాలి అని చెప్పాడు. అప్పుడేం చేతిలో పెట్టలా. ఈ ఇంటికి వెళ్ళిపోయాడు తమ్ముడు. భార్యకి చెప్పాడు, మా అన్నయ్య పుట్టినరోజుట ఎల్లుండి రమ్మన్నాడు అని. వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, ఓహో ఏదో ముట్ట చెప్తాడు బహుమతి. పుట్టినరోజు సందర్భంగా
ఇవాళ అనుకుంటాడు బాగానే ఉందిగా. ఉమ్. సరే 3వ రోజున భార్యాభర్త ఉన్నంతలో కాస్త శుభ్రంగా తయారయ్యి పిల్లలకి మంచి బట్టలు తొడిగి తీసుకుపోయారు. తీసుకెళ్తే ఇక ఎంతమంది వచ్చారో, షావుకారులు, పెద్ద పెద్ద వాళ్ళు, రాజోద్యోగులు, గ్రామాధికారులు, ఎంత బొజ్జలు బొర్రలు ఉన్నవాళ్ళు. వీళ్ళు బక్కచిక్కిపోయి ఉన్నారు. వీళ్ళు తండ్రి భార్యాభర్త పిల్లలును అందరూ నున్నగానే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 1000 వరహాలు కూడా బహుమతి చేశారు ఈయనకి. 100 వరహాల బహుమతులు, రకరకాల సామాన్లు, వెండి సామాన్లు, పళ్ళ బుట్టలు, పువ్వుల గుత్తులు బహుమానాలు చేశారు. ఇక వాళ్ళ అన్నయ్య అయితే ఒక్కొక్కళ్ళకి దగ్గరుండి వడ్డించి, ఇంకో ముద్ద అన్నం తినండి, ఇంకొంచెం పాయసం వేసుకోండి, ఈ పానీయం తాగండి, ఇంకొంచెం పోస్తాను అని చెప్పేసి వాళ్ళ వెనకాల తిరుగుతూ అందరికీ వడ్డలను చేశాడు, భోజనం చేశాడు. భార్యాభర్త పిల్లలు ఇద్దరు, తమ్ముడు పెళ్ళాము పిల్లలు ఉంచున్నారు పక్కన. చెంపకి చేయి చేర్చి ఏం చేయాలో తెలియలా. బహుమతి ఇచ్చిన వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్తున్నారు, వాళ్ళు భోజనాలకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఏ బహుమతులు లేవు వీళ్ళ దగ్గర. నుంచున్నారు. అందరూ భోజనాలు చేశారు. తల్లి పిల్లలు పాప ఒట్టిగా ఉన్నారు. ఎవ్వరూ వీళ్ళ వైపు కూడా చూడలే. అన్న కానీ వదిన కానీ వాళ్ళ పిల్లలు కానీ పనివాళ్ళు కానీ వచ్చిన చుట్టాలైనా వీళ్ళు ఎవరి తాలూకు ఏంటని ఎవ్వరూ అడగల. ఇంకేం చేస్తారు? చూసి 10 గంటలు దాటిపోయాక ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తాం, పదండి వెళ్ళిపోదాం అనుకుని భార్యాభర్త పిల్లలు 4 నడుచుకుంటూ బయలుదేరితే సరే విందులో బోళ్ళని పాటలు అవి పాడారు. ఏం తోచక పెద్ద గొంతుతో పాట పాడడం మొదలుపెట్టాడు ఆ తమ్ముడు. పాడుతుంటే ఎవరో గొంతు కలిపి పాడుతున్నారు. సరే పాట ఆపేసి పెళ్ళాన్ని అడిగాడు, ఏమే నువ్వేనా నాతో పాటు పాడుతున్నావు ఆ బేరుకోట గొంతేసుకుని అన్నాడు. అనేసరికల్లా నాది కోట గొంతేం కాదు, కోకిల గొంతేను. అయినా అక్కడ అవమానం చాలదని అక్కడ చేస్తాను, అక్కడ పాడిన పాటలు కూడా పాడతానా నేనేం పాడలేదు పోవాలి. ఇంకా కొంచెం మళ్ళీ రాగం తీశాడు తమ్ముడు. రాగం తీస్తే ఎవరిదో గొంతు వినపడుతుంది. చూస్తే చిన్నపిల్లలు వాళ్ళ గొంతులు కాదు. పెళ్ళాన్ని నేను పాడినంది ఆ గొంతు కూడా కాదు, ఏదో వేరే గొంతు. వెతికాడు అటు ఇటు. వెతికితే ఒక పక్కన చెట్ల వెనకాల ఒకడు కూర్చుని ఉన్నాడు. నల్లగా తమాషాగా ఉన్నాడు. ఎవరో నువ్వంటే, నేనా దరిద్ర దామోదరుణ్ణి, నీకెంతో కావాల్సిన వాడిని, నన్ను కూడా తీసుకెళ్ళి మీ ఇంటికి అన్నాడు. అనేసరికల్లా మాకే కడుపులో కాళ్ళు పెట్టి కూర్చుంటే నువ్వెవడు పోయి అని అనలా. నా పాటలో పాట కలిపాడు కాబట్టి వీడు నాకు తోడు, మా అన్నయ్య ఏం పాడలేదు నాతోటి ఓహో అని చెప్పేసి ఆ దరిద్ర దామోదరుడిని వెంట పెట్టు తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళంగానే దామోదరుడు వెళ్తూ ఉండగానే ఏమన్నాడు, ఏమిటో ఇంటికి ఇలా ఖాళీగా వెళ్ళిపోవటం ఏమిటి, అక్కడ సారాయి కొట్టుద్ది, పద వెళ్ళి తాగొద్దాం అని చెప్పి పెళ్ళాం పిల్లల్ని ఇంటివైపు దిగబెడి చేసి వెంటేసుకుని సారాయి కొట్టుకు తీసుకెళ్ళాడు. సారా తాగారు, ఇంటికి వచ్చారు. రోజు దామోదరుడు వీళ్ళింటోనే ఉండేవాడు. సారా తాగుదామనేవాడు, ఇలా ఇది అమ్మేసేయమనేవాడు. చెంబు తపేళ అన్నీ అమ్మేశాక భార్యకి 2 చింకి చీరలు, పిల్లలకి గోచిగుడ్డలు మిగిలినాయి వాళ్ళ ఇంట్లో. ఏమీ లేవు. తాగుబోతాను ఎక్కడొచ్చేస్తుంది? దుఃఖంతో తాగుతున్నాడు. ఏమీ లేవని దుఃఖంతో తాగితే ఏం పెట్టి తాగుతావు? అదే కదా, తాగడానికి డబ్బులు కావద్దు? ఆ డబ్బులు ఉంటే కనీసం తినడానికైనా ఉంటాయి కదా. నువ్వు ఒక్కడివి తాగటము, వీళ్ళందరూ తింటము సమానం. ఇది తినకపోయినా సరే నేను తాగేస్తాను. తాగుపోతులు ఇలాగే కదమ్మా దరిద్రులు, ఇట్లాంటి పనులే చేస్తారు. అక్కడి నుంచి ఏమైంది, 4 రోజులు కొంతకాలం గడిచింది. ఇంకా అధ్వానం అయిపోయింది వీళ్ళ స్థితి. వీడు తాగుడికి బానిస అయిపోయాడు. వాడికి తెలుస్తోంది వీడు ప్రొవోక్ చేస్తున్నాడు నన్ను అని, కానీ వదిలించుకోలేకపోతున్నాడు. అయితే ఏమైంది, ఓ జత ఎడ్ల బండ్లు పట్ట, నీకు ఒక తమాషా విషయం నేను చెప్తాను అంటే, సరే ఓ సుబ్బయ్య గారి ఇంటికి వెళ్ళి అడిగాడు, బాబు ఓ ఎడ్ల బండి జత కాస్త ఇవ్వండి, కొంచెం పని ఉంది, ఏవో సామాన్లు తెచ్చుకోవాలంటే ఆయన ఎడ్ల బండి జత ఇచ్చింది. ఎడ్ల జత బండి పూంచాక ఈ దరిద్ర దామోదరుడు అడిగాడు, నీకు మన ఊరి నుంచి మీ అన్నయ్య ఊరు కాకుండా ఇంకో అవతల ఊరికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద కోన ఉంది తెలుసా అన్నాడు. తెలుసు అన్నాడు. అందులో నల్లపాషాణం ఉంది తెలుసా అన్నాడు. అక్కడ నల్లపాషాణం అంటే ఒక నల్లటి పెద్ద రాయిందట పాషాణం, దాని పేరే నల్లపాషాణం. మరి నల్లపాషాణం కింద బోల్డంత డబ్బు బంగారం ఉంది, మనం 2 పూట్ల తాగొచ్చు, వెళ్ళి తెచ్చుకుందామా అన్నాడు. అయినా తాగుడే. సరే పదన్నారు. పదన్నాక వెళ్ళారు. వెళ్తే ఆ నల్లపాషాణం అసలు ఎప్పటికీ కదల్లా ఉంది. చాలా కష్టపడే తమ్ముడు పక్కకు తోస్తే దాని కింద ఎంత డబ్బో, ఎన్ని నగలో, ఎంత బంగారమో అన్నీ సంచులతో తోడి బండి మీద ఎక్కించాడు తమ్ముడు. ఈ దామోదరుడు ఆ బండి మీద కూర్చుని ఇంకా ఎంతసేపు సోదరా, పద వెళ్ళి తాగొద్దామని పిలుస్తున్నాడు.
ఈ తమ్ముడు కనిపించింది వీడి దుంపదేగా, నా దగ్గర చింకి పాతలతో మిగిలిన తాగుదామన్నాడు, ఇప్పుడు ఇన్ని కోట్ల డబ్బులు వస్తుంటే వీటితో తాగేదంటాడు, ఇవన్నీ తాగడానికైనా ఇక నేను సుఖపడి తెచ్చేది ఎప్పుడు, నా పెళ్ళాం పిల్లని సంతోష పెట్టేది ఎప్పుడు, పోనీ వీడిని ఇంటికి తీసుకెళ్ళకూడదు, వీడి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి, ఓ తమ్ముడు ఒకసారి ఇట్లా ఇంకా అడుగునేవో ఉన్నట్టునే చూడు అని దరిద్ర దామోదరుని పిలిచాడు. వాడు ఏం చేశాడు, ఇందులోకి వెళ్ళమంటావా అన్నాడు. ఇందులోకి వెళ్ళు అని ఆ నల్ల పాషాణం కింద గొయ్యి కనపడి గొయ్యి ఉందిగా, ఆ గోతుల నుంచి బంగారం తీశాడు. అందులోకి వాడు వెళ్ళంగానే ఇంకా చూడు అంటూ ఈ రాయి గస్త జరిపేశాడు. ఓహో. ఆ నల్ల పాషాణం కింద ఆ దరిద్ర దామోదరుడు ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయాక వీడు బండి తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఇల్లు పాత చింకి పూరు గుడిసే దాన్ని వదిలేసి అవతల శుభ్రంగా పెద్ద స్థలం కొనుక్కుని చక్కగా ఇల్లు కట్టుకుని పిల్లల్ని బళ్ళో వేసి బోళ్ళని గొడ్లు కొనుక్కుని ఓ చిన్న వ్యాపారం పెట్టుకుని హాయిగా ఉన్నాడు. కొంతకాలం అయ్యాక ఎప్పుడో ఒక సంవత్సరం 2 ఏళ్లకి వీళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్న తద్దినం ఎప్పుడో మర్చిపోయాడు, తెలుసుకుందామనిపించింది. తమ్ముడికి తెలిసి ఉంటుందని తమ్ముడి ఇంటికి వచ్చాడు. తీరా వస్తే ఆ తమ్ముడు గుడిసె ఉండాల్సిన ప్లేస్లో ఇంకోళ్ళు ఎవరిలో ఉన్నారు, తమ్ముడు లేడు. వాళ్ళని అడిగాడు, మా తమ్ముడు ఉండాలి, ఫలానా వాడు 4 పిల్లలు, ఇట్లా బక్కగా డొక్కుగా ఉంటాడంటే, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి, అవతల ఏటుగట్టుని పెద్ద మేడ కట్టాడు, అక్కడికి వెళ్ళండి అన్నారు. అనేసరికి ఆశ్చర్యపోయాడు, ఏమిటి నేను పావలా ఇవ్వలేదే వాడికి, వాడి దగ్గర ఉన్న గుడ్డన్నీ పోయాయి, అత్తమామ దగ్గర వీడికంటే దరిద్రులు వాళ్ళేమి ఇస్తారు వీడికి, ఇస్తే నేను ఇవ్వాలి, వీడు ఎట్టా ఎక్కిపోయాడో చూద్దామని ఈ నాన్నయ్య ఆ ఇంటికి బయలుదేరాడు. మేడలోకి వెళ్ళేసరికి పిల్లలు ఆడుకుంటున్నారు, చక్కగా మంచి కలిమిగా ఇల్లు కనపడుతోంది. ఈయన తమ్ముడిని చూడబోయాడు. ఇగో మా అన్నయ్య ఇచ్చాడు, అన్నం వడ్డించని చక్కగా అన్నయ్యకి భోజనం పెట్టి షడ్రసోపేతంగా బ్రహ్మాండంగా చూసుకుని కూర్చోబెట్టుకున్నాడు. ఆ వదిన బాగుందా, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వ్యాపారం బాగుందా అనేసరికి అన్నయ్య అన్నాడు, ఎరా ఒరే మరి నీ దగ్గర ఏమీ లేదు కదా, ఇప్పుడు ఎట్టా వచ్చినాయినా ఇవన్నీ నీకు అన్నాడు. తమ్ముడు కొంచెం కూడా మర్మం లేకుండా మొత్తం చెప్పాడా? మొత్తం చెప్పాడు. నల్లపాషాణం కింద ఉంది డబ్బు, నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా అనేసరికల్లా ఈ అన్నయ్యకి పుట్టేసింది పురుగు. నువ్వు ఇలాంటి వాళ్ళని ఎంతమందినో చూస్తాను జయ, చక్కగా కలిగి ఉంటారు శుభ్రంగా, తమ్ముడో కజిన్ బ్రదరో ఏదైనా వ్యాపారంలోనో షేర్స్లోనో వాళ్ళకి బాగా కలిసి వచ్చిందంటే ఈ బాగున్న వాళ్ళు ఇంకా బాగుందామని అందులోకి వెళ్తారు జయ, ఉన్నది కూడా కాల్చుకుంటారు చేతులు. ఎంతమందిని చూస్తామో జయ ఇట్లా. మనకి షేర్స్ ఎందుకు అనుకోరు, మనకు తెలియదు కదా అని అనుకోరు కదండి. అవునవును అనుకోరు. ఇది మన పని మనకు బాగున్నప్పుడు వాడి పని ఎందుకొని పొరపాటును కూడా అనుకోరు. పోనీ వాడితోనే కలుద్దాం అనుకోరు, నేనే పగలగొట్టేసేయాలి, వాడికన్నా ఎక్కువ వెళ్ళాలనే ఆలోచన కదా. వాడితో పాటు వెళ్ళరు, వీళ్ళు విడిగా వాడి లాంటిదే ప్రయాణం చేస్తారు. వాడికి ఏదో సూడుండి కలిసి వచ్చింది, మనకు సూడుండదు, ఉన్నా కూడా పోతాయి. అవును. ఈ అన్నయ్యకి ఇంటికి వెళ్ళేసరికల్లా అనిపించింది, ఇదేమిటి నాకంటే కోటేశ్వరుడైపోయాడే వీడు, విత్ నో టైము, టైం పట్ల మనకు కూడా కావాలి. ఆ నల్లపాషాణ కింద ఇంకేమైనా ఉందేమో తెచ్చుకుందాం అనుకున్నాడు. వెళ్ళండి. దరిద్ర దామోదరుడు ఉన్నాడని తెలియదు, అదేలేండి చెప్పలేదు, అదంతా ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు కదా. సరే ఈయన ఏం చేశాడు, ఒకనాటి రాత్రి ఒక బండి తీసుకెళ్ళి పలుగు పారా పుచ్చుకొని వెళ్ళి ఆ నల్లపాషాణాన్ని కదిపి తోసేసరికల్లా అందులో ఇరుక్కొని ఉన్నవాడు ఎగిరి వీడి మెడ మీద కూర్చున్నాడు. దుర్మార్గుడా, ఇంతకాలం నుంచి నన్ను ఇందులో పడదోసి వెళ్ళిపోతావా, నీ అంతు చూస్తాను, పద మీ ఇంటికి పద అన్నాడు. అనేసరికి వీడు లబలబలాడుతూ అన్నయ్య అన్నాడు, బోరు నాయన నువ్వెవరోరా, నిన్ను దీని కింద పెట్టింది మా తమ్ముడు, ఇంకేమైనా ఉందేమో చూడ్డానికి వచ్చాను నేనంటే, మీ తమ్ముడైనా మీ అన్నయ్యైనా నాకు లెక్కలేదు, నాకెవడు దొరికితే వాడే లెక్క, దరిద్రానికి ఏం లెక్క అన్న తమ్ముడు, అదే కదా, దొరికిన వాడే లెక్క, నువ్వు నాకు దొరికావు, నన్ను ఇంటికి తీసుకెళ్లాల్సిందే, నీ సంగతి నేను చూడాల్సింది అని చెప్పి ఆ మెళ్ళ మీద నుంచి దిగల జుట్టు పుచ్చుకుని స్వారీ చేస్తూ మెడ మీద నుంచి దిక్కండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అన్నయ్య ఆస్తంతా అమ్మించేశాడు, అన్నయ్య ఆస్తంతా అమ్మించేశాడు, అన్ని రకాల పనులు వాడు అన్నది కాదంటానికి వీల్లేదు. దరిద్రపు లక్షణం అనమాట అది. ఆ బుద్ధి అలా కర్మానుసారంగా అట్లా వెళ్ళిపోతుంటుంది, పెడతోవలు పెట్టేస్తుంది, దరిద్రంలో పడిన జీవి బయటికి రాడు. అక్కడి నుంచి అంత అయిపోయి అన్నయ్య ఏం చేశాడంటే, ఒక బండి చక్రాలు చేయిస్తూ ఆ చక్రానికి శీలకి మధ్యలో వీడిని ఇరికిచ్చి చెక్కలు కొట్టేసేసి తీసుకెళ్లి సముద్రంలో పారేసాడు. వీడు మళ్ళీ రాకుండా, దరిద్రం పైకి రాకుండా ఉంటేనే బాగుంటుంది. అయితే ఓ పడవవాడెవడో ఆ వైపుకి వెళ్తూ ఆ తమాషాగా ఉన్న ఆ బండి చక్రాన్ని చూసి, ఎవరైనా ఏదైనా డబ్బో దశకమో ఇందులో దాచిపెట్టి ఇట్లా ప్యాక్ చేసి ఉంటారు ఓపెన్ అని చెప్పి దాన్ని ఓపెన్ చేశాడు. వాడి నెత్తి మీదకి ఎక్కాడు.
అలా అందరి నెత్తుల మీదకి దరిద్రం ఎక్కుతూనే ఉంటుంది. వదిలించుకోవాలి మనం, అంతే కదా రమ్మగారు? అంతే. ఇంకా భూలోకాల్లో దరిద్ర నారాయణుడు తిరుగుతూనే ఉన్నాడు, దరిద్ర దామోదరుడు. అంతే. కట్టాడా, ఇక పట్టుకున్నాడా, వాడు వదిలిపెట్టాడు. దరిద్రం వదిలించుకోవటం ఎంత కష్టమో జయ. అది దొంగతనాలు చేయిస్తుంది, దుర్వ్యసనాలు పాలు చేస్తుంది, అబద్ధాలు చెప్పిస్తుంది, చెయ్యకూడని పనులన్నీ చేయిస్తుంది. దానివల్ల స్నేహితులు పోతారు, చుట్టాలు పోతారు, పెళ్ళాం పిల్లలు తప్పిపోతారు, మంచి అనేది పోతుంది, దైవం అనుకూలించడు, అన్ని ఇబ్బందులే. అన్ని ఇబ్బందులే. అలాంటివి నెత్తినెక్కకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది కథ. అంతే. నమస్తే అండి. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి. పాత చందమామ కథల్లో జయ, పూర్వమట ఒక మహిష్మతి నగరం అనుకుందాం. దానికి నాగాదిత్యుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. రాజు చాలా సమర్థుడు, తెలివైన వాడు, మంచి గట్టివాడు. ఆయనకి రాజవతి దేవని భార్య, దేవాదిత్యుడని కుమారుడు. ఓకే. నాగాదిత్యుడికి దేవాదిత్యుడని కొడుకు. అయితే వీళ్ళకి ఆ మహిష్మతి నగరానికి చుట్టుపక్కల పెద్ద పెద్ద అడవులు ఉండేవి. ఈ రాజుకి చాలా మృగయ వినోదం ఎక్కువ, మృగయ వ్యసని. ఆయన వేటాడడం అంటే మంచి ఇష్టం. అయితే దీనికి ఏంటంటే ఒక పక్కగా డాకినీ వనం అని ఒక వనం ఉందట. పేరే ఏదోగా ఉంది కదా. ఈ డాకినీ వనంలో ఏవో తిరుగుతాయి విచిత్రాత్మలు, విచిత్ర ప్రాణులు ఉంటాయని ఆ పక్కకి ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. సాధారణంగా వేటగాళ్ళు వచ్చి, ప్రభు అక్కడ కుందేలు తిరుగుతున్నాయి, అక్కడ లేళ్ళు తిరుగుతున్నాయి, ఇక్కడ పుళ్ళు ఉన్నాయి, అక్కడ సింహాలు వచ్చినాయి, ఏనుగులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, లేదా ఏనుగు బాగున్నాయి, వేటకి మంచి బాగుంది అని చెబితే అక్కడికి వెళ్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఒక కోయవాడెవరో ఈ డాకినీ వనం ప్రస్తావన చేసి అక్కడికి ఎవరు వెళ్ళర్లేండి అన్నాడు. ఎవరు వెళ్ళంది ఏమిటో చూద్దామనిపించింది దీనికి. జనరల్గా అలాగే ఉంటుంది చూడు మనుషులకి. అవునండి. ఎవరు చేయండి మనం చేయాలి. అక్కడి నుంచి ఈయన డాకినీ వనానికి బయలుదేరితే, బయలుదేరుతున్నాడని తెలిసి రాణి వద్దంది, ప్రజలు వద్దన్నారు, మంత్రులు వద్దన్నారు, సైన్యాధిపతులు వద్దన్నారు. ఆయన ఠాట్టును వెళ్ళవలసిందేనన్నాడు. ఆ డాకినీ వనానికి వెళ్ళారు. వెళ్తే అదేం విచిత్రంగా లేదు, ఇంకా మామూలు అడవుల కంటే అది ఇంకా బాగుంది. ఫుల్ గ్రీనరీ, మొత్తం పచ్చగా ఉంది. అసలు ఎన్ని పువ్వులో, ఎన్ని చెట్లు, ఎన్ని కాయలో, ఎంత పూతో చెట్ల నిండా. చాలా సరదా వచ్చింది ఆయనకి. అయితే ఏమైంది, ఈయన వేటాడడానికి వెళ్ళాడు లోపలికి. వేటకి ఏం కనపడలా, అంత ఆకుపచ్చగా ఆహ్లాదభరితంగా ఉంది. దీనికి డాకినీవని పేరు ఎందుకుందో అర్థం కాల. జంతువు అన్నది లేదు అందులో. ఓకే. చివరికి ఆయనకు ఒక కుందేలు కనపడింది. ఏమీ కొట్టకుండా బయటికి ఎందుకు వచ్చేయాలని ఆ కుందేలుని వేసి కొట్టాడు. ఆ కుందేలు దగ్గరికి వెళ్ళేది వీళ్ళు సైనికులు, వేటగాళ్ళు అంతా ఆగిపోయారు, ఏమీ లేదని. రాజు ఊరికే తిరిగి చూస్తాడని ఆయన వదిలిపెట్టారు. ఆయన ఒక్కడే ముందుకెళ్ళి కుందేలు కనపడేసరికల్లా బాణం వేసి కొట్టాడు. ఈ కుందేలు, ఈ బాణం దానికి తగలంగానే ఆ కుందేలు ఒక అమ్మాయిగా మారిపోయింది. తను ఆశ్చర్యపోయాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, గుర్రం దిగి పరిగెత్తాడు దగ్గరికి. తీరా చూస్తే ఆ బాణం పట్టుకుని కూర్చునింది ఒక అమ్మాయి అక్కడ. ఎవరు ఏమిటంటే, నేను ఈ అడవిలో ఉంటాను, నాకు ఆ నచ్చిన రూపంలో తిరుగుతాను, ఈ వనం మాదేను అని చెప్పింది. చెప్తే సరే ఆయన మైమరిచిపోయాడు. ఆ అమ్మాయిని చూసి, ఆవిడ ఎంత అందంగా ఉందో, నాతో రా, మా ఇంటికి రమ్మని అడిగాడు. అడిగితే సరే నన్ను వివాహం చేసుకుంటానంటే వస్తాను. బాగుంది. సురసుందరి ఆ అమ్మాయి పేరు. ఆ సురసుందరి పుట్టు పూర్వోత్తరము అడవిలో ఎందుకుంది, వాళ్ళ అమ్మ ఏంటి, నాన్నేది, అమ్మ నాన్న ఎక్కడన్నారు, అక్క చెల్లి ఉన్నారా, వీళ్ళకి రాజ్యం ఉందా లేదా, వీళ్ళు ఏం తిని బతుకుతారు, ఏమీ అడగల. పిల్ల నచ్చింది, వచ్చేయమన్నాడు, అంతే. అంతే. వచ్చేసింది. వచ్చాక అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక సురసుందరిదే లోకం. భార్య రాజవతీదేవి మొహం గిట్టడం మానేసింది. ఆయనకి గిట్టట్లేదు మొహం. పిల్లాన్ని చూస్తే విసుగు. ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాయి. ఏమీ వాడి వైపు తలకాయ తిప్పి చూసేవాడు కాదు. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆవిడ అందానికి అందరూ మైమర్చిపోతున్నారు. కానీ ఇదేమిటి, ఆ పెద్దరాణిని, లోకంలో 2వ పెళ్ళిళ్ళు సహజం, మామూలు వాళ్ళే చేసుకుంటారు. రాజుగారు 2వ పెళ్లి చేసుకోవడం విచిత్రమేం కాదు. కానీ భార్యని సరిగ్గా చూసుకోకపోవడం ఉంది చూడు, అది వింతగా ఉంది. ఆయన చీదరించుకునేవాళ్ళు ఆవిడ్ని. కొన్నాళ్ళకి సురసుందరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత వీళ్ళంతా ఏం చెప్పుకున్నారు, ఇంకేముంది, సురసుందరి కొడుకే రాజ్యం వస్తుందంటే పెద్దరాణి గారి కొడుకు ఎందుకు ఊరుకుంటాడు, 7 ఏళ్ళ వాడు. ఈ చిన్నపిల్లాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి వాడికి, పెద్దవాడికి 27 వస్తాయి, వాడు ఒప్పుకుంటాడా?
ప్రజల్నిలో తిరుగుబాటుతాడు. అక్కడి నుంచి ఆ సురసుందరికి పుట్టేసింది, ఎలాగైనా సరే ఈ కుర్రాన్ని మా తల్లిని ఊళ్ళో ఉండనివ్వకూడదు, వాళ్ళు ఉంటే నాకు ఉండబుద్ధి కావట్లేదు, వాడిని చూస్తే నాకు భయం వేస్తోంది అని ఈ భర్తని బాగా ఎక్కేసేసరికి ఈయన ఆలోచించి ఒకరోజు దేశ బహిష్కారం విధించేశాడు. ఏ సందర్భం వచ్చినా అన్న తమ్ముడు కలిసినప్పుడల్లా ఈ తమ్ముడు ఏదో కొడ్డ పని చేయటం, ఆ అన్న ఓ చేయి విదిలించడం. పిల్లలు అట్లా చేస్తారు కదా. వాడు ఎంతసేపు విసిగిస్తున్నాడు అనుకో, 4 ఏళ్ల వాడు 10 ఏళ్ల వాడిని విసిగిస్తే 10 ఏళ్ల వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఓ చెంపకాయ కొట్టడు, విసుకుంటాడు, విసిరేస్తాడు, వద్దంటాడు. దాంతో వాడు పోయి తండ్రికి చెప్తాడు, తల్లికి చెప్తాడు. వెంటనే ఈవిడే నా కొడుకుని బతకనిచ్చేలాగా లేడు, వీడు పెద్ద అయ్యే లోపల చంపేస్తాడు, ఈ రాజ్యం కోసం వీడు పోటీ అని వాడు భావిస్తున్నాడని పిల్లల్లో లేని ఉద్దేశాలు ఆవిడ బాగా ఎక్కేసేసి. సరే అక్కడి నుంచి ఒక వయసు పెరిగింది. పెద్ద అబ్బాయికి ఒక 20 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు పైన వచ్చినాయి. వచ్చి రాగానే ఈవిడ ఇంకా నేను వీళ్ళు ఇక్కడ ఉంటే నేను ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను అని మొదలుపెట్టేసరికి సరే రాజ్య బహిష్కారం విధించేశాడు రాజు. తల్లిని తీసుకుని వెళ్ళిపోమన్నాడు. మంత్రి సేనాధిపతి ఎవరికీ ఇష్టం లేదు. సరే వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు, రాజబహిష్కారం అంటే రాజ్యం చివరిదాకా రథం మీద తీసుకెళ్ళి రాజ్యం వెలుపల వదిలిపెట్టాలి, నేను తీసుకెళ్తానని సైన్యాధిపతి రథం ఎక్కించుకుని రాత్రి వేళ చల్లగా తన ఇంట్లో ప్రవేశపెట్టి ఇంట్లోపల బంకర్లో దాచిపెట్టాడు రాణిని, రాకుమారుని. ఇక్కడే ఉంచుకున్నారు, ఎక్కడికి వెళ్ళొద్దు, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందని. ఈ మంత్రి గారికి ఎలాగైనా ఈ సురసుందరిని అడ్డం తొలగించేసేయాలని ఉంది. ఈవిడ వల్లే ప్రాబ్లమ్స్. ఆయన ఎంతసేపు ఆవిడ చుట్టూతానే తిరుగుతాడు. ఆవిడ ఏం చెప్తే అదే, ఆవిడ ప్లానే తప్పిస్తే ఈవేళ ప్లానింగ్ లేదు, పడలేదు. ఎందుకు మంత్రి సైన్యాధిపతి అదే కదా. అయితే ఏం చేశాడు ఈయన, రహస్యంగా విషం పెట్టించాడు రాణిగారికి. ఆవిడ శుభ్రంగా విషం కలిపిన ఆహారం టకటకా తినేసింది, హాయిగా విహారం చేసి వెళ్ళి పడుకుంది. పొద్దున్న లేచి మళ్ళీ తయారైంది. అంటే విషం ఇమిడిపోతోంది. 2-3 సార్లు ట్రై చేశారు. 2-3 సార్లు విషాహారం ఏమీ అవటం లేదు అమ్మాయికి. అంటే ఇది విషం తిన్నా బతికుండగలిగే లక్షణం ఏదో ఉంది. సరే ఏం చేయాలో తెలియలే. బాగా ఆలోచించారు, ముందు వెనక ఆడారు. అక్కడి నుంచి ఈ సైన్యాధిపతి అన్నాడు, పంపించేయటానికి లేదా చంపేయటానికి ఏం మార్గం దొరుకుతుందో చూద్దామని సైన్యాధిపతి ఏం చేశాడు, వీళ్ళకి ఇంతకుముందు కొన్ని ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్న ఒక ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఆయనకి కొన్ని దైవశక్తులు ఉండేవని చెప్పుకునేవాడు. అయితే తండ్రి గారి కాలంలో ఆయన రాజపాలనకి సహాయం చేసేవాడు. ఆయన ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు. సరే నేను ఆయన్ని వెతుక్కుని వస్తాను, రాకుమారుడు మా ఇంట్లో సేఫ్గా ఉంటాడు, మీకేం భయం లేదు, చూస్తూ ఉండండి ఈవిడ ఏం చేయొచ్చు. ఈవిడ ఇలా చిన్న కొడుకు పట్టాభిషేకానికి ప్రయత్నం చేయించడం మొదలుపెట్టింది. ఈ మన సైన్యాధిపతి ఆ గురువు గారిని వెతుక్కుంటూ ఇక వెళ్ళాడు ఎక్కడికో. ఊరి పొలిమేరలు కూడా దాటిపోయి నగరం పొలిమేరలు దాటి బోల్డని కొండలు, అడవులు అవి ఉండే కదా, అడవులు కూడా దాటాక కొన్ని కొండలు ఉన్నాయి. ఆ గుహల్లో ఎక్కడైనా ఆయన ఉండొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇతనికి ఆయన దొరికాడు, ఋషి. ఆయన ఎన్నేళ్ల నుంచో దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఆ కొండ గుహలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు. ఈ సైన్యాధిపతి చిన్న పిల్లాడప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. కనిపించేసరికల్లా నేను వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, స్వామి మీరు సహాయం చేయాలి, మహిష్మతి నగరం మట్టిలో కలిసిపోయేలాగా ఉంది. ఎవరో ఒక స్త్రీని రాజు ఢాకినీ వనం నుంచి తెచ్చాడు. అప్పటి నుంచి కష్టాలు మొదలైనాయి. రాణిగారి మొహం చూడలేదు, మరి రాకుమారుడి మొహము చూడలేదు. దేశ బహిష్కారం విధించేశాడు. వాళ్ళని నేను దాచిపెట్టాను. రాణికి విషం పెట్టినా ఆవిడ చావడం లేదు. ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, నగరం విధ్వంసం అయిపోయేలాగా ఉంది. సరే అక్కడి నుంచి ఏం చేశారు, ఈయన బాగా జ్ఞాన దృష్టితోటి ఆలోచించి ఏం చెప్పాడంటే, ఆమె నిజంగా ఢాకిని రాజుని వశం చేసుకుంది మంత్రశక్తితోటి. ఆయనకి భార్య కొడుకు అక్కర్లా, మీరు ఎవరేం చెప్పినా విండు, ఆవిడేం చెప్పినా వింటాడు. అదే జరుగుతోంది. ఈ అమ్మాయి ఏ డాకిని వనంలో అయితే ఈ అమ్మాయి ఇచ్చిందో ఆ డాకిని వనంలో ఒక పెద్ద చెట్టు ఉంది. 12 ఊడలున్న మర్రి చెట్టు. చాలా చెట్లు ఉన్నాయి అక్కడ. 12 ఊడలున్న మర్రి చెట్టుకు వెళ్ళాలి. ఆ మర్రి చెట్టు తొర్రలో ఒక వెండి దబ్బన ఉంటుంది. ఆ దబ్బనమే ఆ అమ్మాయిని చంపగలిగే శక్తి ఉన్నది. డాకిని చంపగలిగేదాన్ని వాళ్ళ ఆ వనంలో దాచిపెట్టి డాకిన్లందరూ దాన్ని కాపలా కాసుకుంటున్నారు. ఇన్నేళ్ల నుంచి ఎవ్వరూ ఆ వనంలో ప్రవేశించాల. రాజు అందులోకి వెళ్ళాడు, ఆమెకు వశమైపోయాడు. ఆ దబ్బనం తెచ్చి
కాలు మీద పాదం మీద పొడిస్తే చస్తుంది. అది ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? అక్కడి నుంచి ఇతను అన్నాడు, సరే ప్రయత్నం చేస్తా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. వచ్చి ఇప్పుడు డాకిని వనం వెళ్ళాలంటే మొత్తం ఈ నడిచిందంతా మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, అందులోకి వెళ్తే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. సరే వెనక్కి వచ్చి మంత్రి గారికి ఈ విషయం చెప్పి సైన్యాధిపతే స్వయంగా డాకిని వనానికి వెళ్ళాడు. పగటిపూట వెళ్ళాడు. అది అమావాస్య కాకూడదు, మంగళవారం కాకూడదు, ఇట్లా మంచి రోజులు చూసుకుని, అవన్నీ కొత్త కొత్త సమస్యలు వస్తాయి. మంగళవారం కాకుండా అమావాస్య కాకుండా చూసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ బోలెడన్ని మర్రి చెట్లు వెతికి చివరికి ఆ 12 ఊడలున్న మర్రి చెట్టు త్వరలో చేయి పెడితే ఇంత పొడుగు దప్పన దొరికింది, ఇంత వెండిది. అది పట్టుకొచ్చాక సరే ఇంటికి వచ్చేసాడు. ఈ లోపల ఏమైంది, ఈవిడ తనకు విషం పెడుతున్నారు అది కానీ తెలుసుకుంది. ఆవిడ తెలుసుకుంది. అక్కడి నుంచి రాకుమారుడు బయటికి వెళ్ళలేదని, ఊళ్ళోనే ఎక్కడో దాక్కున్నాడని వాసన పసిగట్టేసింది. అన్ని ఇళ్ళు సోదా చేయించి సైన్యాధిపతి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేశారు. సైన్యాధిపతి ఇంటికి వచ్చేసరి కల్లా రాకుమారుడు పట్టుబడిపోయాడు. దాంతో ఆవిడేమంది, వీడికి ఊరేయాలి, ఊరి శిక్ష, కుర్రాడికి ఊరి శిక్ష ఇస్తే గానీ కుదరదు. దేశ బహిష్కారం ఏమిటి, దేశ బహిష్కార శిక్షని ఉల్లంఘించినందుకు శిక్ష ఊరి. బాగుంది. దేశ బహిష్కారం వెళ్ళిపోయి ఉంటే ఏం బాగుండేది, వెళ్ళలా, ఊళ్ళోనే ఉన్నాడు. రాజుగారు వేసిన శిక్షని ఉల్లంఘించాడు కదా, ఉల్లంఘించిన వాడికి శిక్ష ఏమిటి, ఊరి. సరే ఇంకేం చేస్తారు, సైన్యాధిపతి రావాలన్నారు. సైన్యాధిపతి వచ్చాడు. ఏం చేయాలో తెలియలా, మంత్రి కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి ఆయనకి. ఇంకేముంది, ఇక అయిపోయింది, ఊరి శిక్ష వేస్తే పిల్లాడి ఇంకా దక్కేది లేదు. రాజు ఇలా పిచ్చిగానే ఉంటాడు. ఒకవేళ రేపొద్దున ఈవిని చంపేసిన ఉత్తరాధికారి ఏడి రాజ్యానికి, అప్పుడేం చేస్తారు? సరే సైన్యాధిపతి ఆయనకి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈయన ఇంట్లో ఉంటే ఏడుస్తే రాజుగారు రాణిగారు బాధపడుతుందని ఆ స్నేహితుడి ఇంటికి పోయి అక్కడ చాలా దుఃఖించాడు. ఏం చేయాలి, ఇంత ప్రయత్నం చేశాం రాజకుమారుడిని రక్షించడానికి, చిన్నపిల్లాడు 20 ఏళ్లవాడు, ఏదో యుద్ధ విద్యలు అవి కొద్దిగా నేర్చుకున్నాడు. తండ్రి నిరాదరణ వల్ల అతను తెలివైన వాడైనా పెద్దగా ఏమీ చేయలేకపోయాడు. మేము ట్రైనింగ్ చేయించుకుంటే రాజుగారు అబ్బాయి రాజు అవుతాడు అనేసరికల్లా ఆ స్నేహితుడు, అతను ఒక మెజిషియన్, ఏమనాలి దాన్ని, ఇంద్రజాలిక, మంచి ఐడియాలు ఉన్నాయి. అతను అన్నాడు, ఈ సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది, నేను చెప్తాను ఒక ఐడియా అని చెప్పి అతను ఒక ఐడియా ఇచ్చాడు సైన్యాధిపతి. అది వినంగానే సైన్యాధిపతి కళ్ళు తుడుచుకున్నాడు, పరిగెత్తుకుంటూ మంత్రి గారింటికి వెళ్ళాడు. ఉరిశిక్ష వేస్తామని, రేపేనని రాణిగారు స్వయంగా వచ్చి పర్యవేక్షించచ్చని చెప్పు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నా స్నేహితుడు ఇచ్చిన ఐడియా ప్రకారం ఇది వర్కౌట్ చేస్తే ఆవిడ పీడ విరగడవుతుంది. నేను దెబ్బనని తెచ్చా, దాన్ని ఏం చేయాలో ఆ రోజు చేద్దాం అనేసరికల్లా 3 రోజుల్లో ముహూర్తం పెట్టారు. యువరాజుకి ఉరిశిక్ష. కొంతమంది ప్రజలు వాళ్ళు వీళ్ళు చేరారు. సైన్యాధిపతి మంత్రి ఏమన్నారంటే, ఇట్లా పెద్ద శిక్షను ఉల్లంఘించిన వాడిని మన రాజు రాణి సమక్షంలో తీయాలి, మీరు అక్కడ నుంచుంటే ఉరిదీస్తాం మీ ముందు అంటే ఈవిడ సంతోషించింది. తనకి రాజ్యానికి అడ్డం తొలగిపోతుంది, ఈ రాజ్యం అంతా డాకిని హస్తగతం అయిపోతుంది, అదే కదా కావాలి. సరే ఏం చేసింది, వచ్చి ఎదురుగుండా నిలబడింది. ఈ కుర్రాన్ని ఒక గోడ వారగా నిలబెట్టారు, ఒక గోడ దగ్గర నిలబెట్టారు. సరే ఏం చేశారు, ఇట్లా పైనుంచి వేళ్లాడేది కాకుండా అట్నుంచి పోతాడు ఇట్నుంచి పోతాడు, 2 తాళ్ళు మెడకేశారు. ఓకే, 2 తాళ్ళు మెడకి వేయబడి ఉన్నాయి. అటొకడు ఇటొకడు పట్టుకుని లాగుతారు ఊరేయటానికి అనమాట. వెరైటీ శిక్ష. ఈవిడేం చేసింది, దీని దగ్గర నిలబడింది. సరే కనపడుతుంది రాజకుమారుడు 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నాడు, చేతులు కట్టేసినట్టు కనపడుతుంది కానీ కట్టల, 2 చేతులు వెనకాల పెట్టుకుని నుంచున్నాడు. ఆ అబ్బాయికి అట్లా బోధించారు. సరే ఆవిడ ఇంకా దగ్గరకు వచ్చి ఆ చచ్చిపోయేటప్పుడు వాడి ముఖంలో ఉన్న ప్రేత కళ చూద్దాం అనుకుంది ఆవిడ. ఈ అటు ఇటు 2 సైనికులు నిలబడ్డారు కదా, ఈ మధ్యలో రాకుమారుని నుంచోబెట్టారు తాళ్ళేసి. ఇద్దరు చెరో పక్కన తాళ్ళు లాగారు. తాళ్ళు లాగేసరికల్లా ఈ 2 తాళ్ళు వాడి మెడకి బిగుసుకోకుండా 2 తాళ్ళు ఒకటికొకటి పట్టుకుని పక్కకి వెళ్ళిపోయినాయి. రాకుమారుడు ఒక్కసారి ముందుకు పడ్డట్టుగా పడ్డాడు. ఈ పడ్డం ఎట్లా పడ్డాడు, ఆవిడ నుంచునుంది కదా చిన్నరాణి ఎదురుగుండా, ఆమె ముందు సాష్టాంగ పడినట్టు పడ్డాడు. పడంగానే ఈ బొడ్లో నుంచి ఆ దెబ్బనని తీసి ఆమె పాదం మీద గుచ్చేసాడు. అబ్బా,
ఆ తాళ్ళు వాళ్ళు వేసిన హుక్ ముడి అలా వేశారు. అట్లా వేశారు. ఆ మెజిషియన్ చెప్పిన ట్రిక్ అది. ఇప్పుడు ఇదేసాము, ఇట్లా లూప్ లాగా వేసాము, ఈ లూప్లో నుంచి అటు ఇటు పట్టకలాగితే లూప్ కూడా వస్తుంది, అది ఎక్కడ బిగుసుకోదు. అతను చెప్పిన ట్రిక్ అది. ముందుకు పడి ఎప్పుడైతే ఇది పొడిచేశాడో ఈ రాణిగారు పెద్ద కేక పెట్టింది, పిచ్చెక్కినట్టు అరిచి చచ్చిపోయింది. పడిపోయింది కానీ అస్థిపంజరంలో అయిపోయిందట. పడటం. ఎప్పుడైతే ఈమె ఇక్కడ పడిపోయిందో అంతఃపురంలో ఉన్న ఆవిడ కుమారుడు కూడా మరణించాడు. ఢాకిని జాతి అంతమైపోతుంది ఆ దెబ్బనంతో. ఓహో. ఇంతలో ఏమైంది, రాజుగారికి తెలుసు కొడుక్కి ఉరిశిక్ష వేసినట్టు. ఆయన అప్పుడే స్పృహ వచ్చినట్టు, ఇదేది రాణిగారేది కుమారుడేది అని అడగటం మొదలుపెట్టాడు. రాకుమారుడికి ఉరిశిక్ష వేస్తారు కదండి మీరు అనగానే ఆయన లవో దీపోమని ఏడవటం మొదలుపెట్టాడు. రాకుమారుడికి ఉరిశిక్ష వేయటం ఏమిటి, నా కొడుకుని నేను ఎట్లా పోగొట్టుకుంటాను, నా భార్య ఏది, ఆమె ఎక్కడుంది, ఆమె ఎంత దుఃఖంలో ఉంది, నా భార్యో నా కొడుకు అని. అప్పటిదాకా ఆయనకి పెళ్ళాము కొడుకు గుర్తు కూడా లేరు. అప్పుడే ఆయన మీద నుంచి ఒక మంత్ర కట్టుపోయినట్టు అయిందనమాట. ఆయన కేకలు పెట్టి ఏడుస్తుంటే మంత్రి గారు పరిగెత్తుకొచ్చాడు. ఏం పర్వాలేదు, అంతా సజావుగా జరుగుతుందని రాజుగారిని తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. వచ్చేస్తానానికి తెస్తే రాకుమారుడు చక్కగా నిలబడినాడు. ముందు ఒక అస్థిపంజరం ఉంది. ఇది ఎవరిదంటే ఎవరిది, అక్కడి నుంచి ముందు మనం ఈయన ఒక సెయింట్ని కలిశాడు కదా, సైన్యాధిపతి వాళ్ళ గురువుని. ఆయన ఏం చెప్పాడంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆవిడ మరణిస్తుందో వెంటనే ఆ అస్థిపంజరాల్ని భూస్థాపితం చేసేసేయండి, పైకి రానివ్వకండి. అంటే 50 అడుగుల లోతున ఒక నుయ్యిలాగా తవ్వి ఆమెది కుమారుడివి ఇద్దరివి అస్థిపంజరాలు అందులో వేసేసి బస్తాల కొద్దీ ఉప్పు పోసి దాన్ని మూసేసి దాని మీద ఒక మామిడి చెట్టుని పాతిపెట్టారు. ఇంకెప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాకుండా అయిపోతారనమాట. అది పళ్ళు కాసేది కాస్త ఏమవుతుంది ఆ వివరాలన్నీ చెప్పలేదు, కానీ ఇలా చేసేసారు. ఆ తర్వాత రాకుమారుడికి అన్ని విద్యలు నేర్పుకుని అతన్ని మళ్ళీ పట్టాభిషేకం రాజుని చేశారు. పట్టాభిషేకం చేసి రాజుని చేశారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే అండి.